మొదటిగా బయటకు వచ్చినది కామధేనువు, కోరికలు తీర్చే ఆవు. దీనినే సురభి అని కూడా అంటారు. రెండవది ఐరావతం, ఇంద్రుడి యొక్క వాహనం. తర్వాత వచ్చినది ఉచ్చేశ్రవులు, అంటే 7 తలల గుర్రం. తర్వాత కల్పవృక్షం బయటకు వచ్చింది, కోరికలను తీర్చే చెట్టు. తర్వాత పారిజాతం, అందమైన మరియు సువాసన గల చెట్టు. తర్వాత చంద్రుడు బయటకు వచ్చాడు, శివుడి తలపైన నెలవంక. తరువాత కౌస్తుభం అనే రత్నం బయటకు వచ్చింది. తరువాత వచ్చినది పాంచజన్యం, అంటే శంఖం. తర్వాత వచ్చిన దేవతలు వారుని మరియు లక్ష్మి. తర్వాత అలక్ష్మి, రిద్ధి మరియు సిద్ధి అనే దేవతలు. తర్వాత వచ్చింది రంభ, సముద్రం నుండి ఉద్భవించిన అప్సరస. చిట్ట చివరిగా ధన్వంతరి అనే వైద్యదేవులు అమృత కలశంతో బయటకు వచ్చాడు. రాక్షసులు అమృతం కోసం దేవతలపై దాడి చేయాలని ప్రయత్నించారు. ఈ పోరాటం 12 రోజులు జరిగింది, అంటే మన కాలంలో 12 సంవత్సరాలు.